జైలు భరో కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు కలిసి వచ్చేందుకు అందరికీ ముందుగా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ బహుజన మహాసభ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇట్లాంటి ప్రజాహిత కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందనేది నేను గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఈ దేశంలో రైతులకు కూలీలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ఇతర దేశాలతోటి అమెరికా లాంటి అగ్రరాజ్యంతో ఒక విషపూరితమైనటువంటి కుట్ర చేసి ఒప్పందాలు కుదుర్చుకొని తీవ్రమైనటువంటి నష్టం భారత రైతులకు కూలీలకు కలిగించేటువంటి విధానాల మీద సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నారు. మేము ఒకటే అంటున్నాము, రైతులకైనా ఈ దేశంలో పండించిన పంటకు రైతే నిర్ణయించుకునేటువంటి పరిస్థితి రావాలి. బట్టల షాపులో వ్యక్తి బట్ట ధర చెప్పినట్టు, వైన్ షాపులో వ్యక్తి వైన్ సీసాల ధర చెప్పినట్టు, ఇంకా బస్సు ఎక్కుతుంటే బస్ టికెట్ ధర చెప్పినట్టుగా రైతు పండించినటువంటి రకరకాల ధాన్యాలకు రైతే ధర నిర్ణయించేటువంటి పరిస్థితి వచ్చినాడు మాత్రమే ఈ రైతులకు సమానమైన స్వేచ్ఛ సంతోషాలు కలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ ప్రజాహిత కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవసరమైతే ప్రతిపక్షాలు కూడా దీనికి ఆలోచన చేయాలని మనవి చేస్తూ జైలుతో ముగిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సంఘాలు మొత్తం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. గవర్నమెంటు తీసుకొచ్చినటువంటి 42 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు ఉన్నటువంటి చట్టాలు మొత్తం రద్దు చేసి 42ను 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. ఇవాళ ఏదైనా సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఆంక్షలు పెట్టింది సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంటు. ఎందుకంటే సంఘాలు ఎక్కువైతే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుంది, ప్రజా ఉద్యమం పెరుగుతుంది. కాబట్టి సంఘాలను ఎదగకుండా చూడాలి, కార్మికులను అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో 4 లేబర్ కోడ్లకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ 200 మంది ఉంటే ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆంక్ష తీసుకొచ్చి, ఒక పరిశ్రమలో 100 మంది ఉంటే ఆ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ లేదు. అట్లాంటి నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రైతాంగం పండించినటువంటి పంటకు మన దేశంలో మన వస్తువులను అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. విదేశాలకు అమ్మాలంటే వాళ్ళు మనం అక్కడ అమ్ముకోవడానికి కూడా ఆడ పన్ను కట్టేసి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశంలో. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి మోడీ వాణిజ్య ఒప్పందం ఏంటంటే 32 దేశాలతో కలిసినటువంటి ఒప్పందం ఏంటంటే 32 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వస్తువుల్ని, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని యథార్థంగా ఇదివరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్లయితే అమ్ముకొనిచ్చిందో అట్లా అమ్ముకునేటువంటి వ్యవస్థగా తీసుకొచ్చింది మోడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు. మోడీ బీజేపీ ఫాసిస్ట్ గవర్నమెంటు విధానాలు వెనకకు తీసుకోవాలి. ఎందుకంటే మన దేశ ఉత్పత్తులను అమెరికాలో కానీ రష్యాలో కానీ వేరే ప్రాంతాలలో అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళ 50% ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. మనం ఎందుకు ట్యాక్స్ కట్టి వాళ్ళ దేశాలలో అమ్ముకోవాలి, వాళ్ళు ట్యాక్స్ లేకుండా మన దేశంలో ఎందుకు అమ్ముకోవాలి వస్తువులు అనేటువంటి దానికి నాంది పలకాలి. మోడీ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి దాన్ని రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన మహాసభ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. జరగబోయేటువంటి పోరాటాల్లో ముందు మమేకమై కొనసాగుతామని మరొకసారి ఉద్యమం తెలియజేస్తాం. భారతదేశ వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎస్కేఎం నాయకత్వంలో మొత్తం అన్ని పట్టణాల్లో, అన్ని కేంద్రాల్లో రైతుల పక్షాన, కార్మికుల పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా మొత్తం రైలు రోకోలు, రాస్తా రోకోలు, ధర్నాలు, పికెటింగ్లు చేయాలని ఒక పెద్ద ఎత్తున పిలుపు ఇస్తే ఆ పిలుపులో భాగంగా ఈరోజు నగరకల్ పట్టణంలో అఖిల భారత రైతు కూలి సంఘ నాయకత్వం, రైతు కూలి సంఘాలు, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐఎం, నూడెంబకిసి లాంటి బహుజన మాసం లాంటి అనేక పార్టీలు కలిసి వచ్చి ఈరోజు ఈ ధర్నాను చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో భాగంగా రైతాంగం మీద 3 లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి, అదేవిధంగా ఆనిద ఒప్పందాలు తీసుకొచ్చి రేపు జరగబోయేటువంటి 13వ తారీఖు నాడు మొత్తం చట్టాన్ని రూపొందించి జీవోను చట్టంగా తీసుకొచ్చి 13వ తారీఖు నాడు పార్లమెంట్లో ఆమోదించబోతుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు కూలి సంఘం, అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకత్వాన, ఎస్కేఎం నాయకత్వాన రేపు జరుగుతున్నటువంటి పోరాటానికి
ఎప్పుడు సిపిఐఎంఎల్ 100 కానీ అఖిల భారత రైతు కూలి సంఘం ముందుండి పోరాడుతుందని విజ్ఞప్తి చేస్తాం. స్వతంత్రం కంటే ముందు కిట్ ఇండియా అని మనం ఏ నినాదంతో అయితే బ్రిటిష్ వాళ్ళని మనం వెనకకు తోలినామో అదే నినాదంతో కిట్ కార్పొరేట్ అనే నినాదంతో ఈ రోజు మనం జైలు బారో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క జైలు బారో కార్యక్రమంలో మనదేంటంటే ఈ మధ్యలో మోడీ గారు ఏం చేశారంటే 32 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అమెరికా, ఇరాన్, న్యూజిలాండ్, యూరోపియన్, ఇరాన్ దేశాలతో కాకుండా 32 దేశాల ఆహార ఉత్పత్తులు, ఆహార పనిముట్లు, పాలు, గుడ్లు లాంటి వివిధ రకాల వస్తువులు మన దేశానికి అమ్ముకోవడానికి అతను మన పర్మిషన్ ఇవ్వడం అనేది ఆ వాణిజ్య ఒప్పందంలో పొందుపరిచినటువంటి అంశం. కాబట్టి మన డిసెంబర్లో చూసినాం 11% దాని ట్యాక్స్ తగ్గడం వల్ల అక్కడున్న ఒక పత్తి మన దేశంలో అమ్ముకోవడం వల్ల మన దేశ రైతులు, మన కాడున్న రైతులు ఎంత నష్టపోయారు అనేది దానికి ఉదాహరణగా మనం భావించదలుచుకుంటున్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్న రైతులు మన కాడ అమ్ముకోవడం వల్ల సపోజ్ కిలో బియ్యం 100 రూపాయలు 30 రూపాయలు ఉంటే మన కాడ మనం 150 రూపాయలు అమ్మేది వాళ్ళు 30 రూపాయలకు అమ్ముతారు. కావున 50 రూపాయలు 30 రూపాయలు కడగొంటారు అంటే 30 రూపాయలు కడగొంటారు. మరి వాళ్ళకి వచ్చిన లాభం మన కాడ ఎందుకు రావట్లేదని ఆలోచన చేస్తే వాళ్ళకి అక్కడున్న గవర్నమెంట్ 90% సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. మన కాడున్న గవర్నమెంట్ C+2 50% ఇస్తారని చెప్పి కూడా మనకి ఇంతవరకు అది కూడా అమలు చేయలేకపోవడం కూడా మనకు ఇది ఒక వ్యతిరేకత కొట్లాడుతున్నాం. విద్య కూడా కార్పొరేట్లకు అమలు చెప్పడం కూడా జరిగింది. కావున మనం దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దీనికి అఖిల భారత రైతు కూలి సంఘం సపోర్ట్ చేస్తూ ఈ రోజు జైలు బారో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలను ఈ పాలకులు చేస్తూ ఈ పాలకులు రైతు కూలీలను అన్యాయం చేస్తూ సామ్రాజ్యవాదానికి ఊడిగం చేస్తా ఉన్నారు. ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఈ పాలక వర్గ పార్టీలు ప్రజలకు మాటలు చెప్తా ఉన్నాయి. ప్రజలకు ప్రజల వ్యతిరేక విధానాలను మానుకోవాలి. ఈ 3 చట్టాలను రద్దు చేయాలి.